అందరికీ నమస్కారం. ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఉండేవారికి 2 జబ్బుల వరకు అత్యధికంగా మనం గమనిస్తూ ఉంటాం. అసలు ఆ జబ్బులు ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి, వాటిని నివారించుకోవడానికి ఏమేం చేయవచ్చు అనేదే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇందాక మనం చెప్పినట్టు అసలు హైదరాబాద్లో ఉండేవారికి మాత్రం అదనంగా ఎందుకు జబ్బులు వస్తాయి, ఏంటి హైదరాబాద్ అంత స్పెషల్ అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ జబ్బులు ఏంటి అని చూసుకున్నట్లయితే మెయిన్లీ హైదరాబాద్లో ఉండడం వల్ల మనకు తరచుగా 2 జబ్బులు అత్యధికంగా మనం గమనిస్తూ ఉంటాం. వాటిలో మొదటి జబ్బు ఏంటి అని చూసుకుంటే ఫిషర్ అంటాం. రెండో జబ్బు ఏంటి అని చూసుకుంటే పైల్స్ అని అనుకుంటాం. అసలు హైదరాబాద్కి ఈ జబ్బులకి ఏంటి సంబంధం అని చూసుకునే ముందు ఫస్ట్ మనం అసలు మన బాడీలో ఏముంటుంది, ఏమేం ఫంక్షన్స్ చేస్తాయి అని తెలుసుకున్నప్పుడే మనకి తదుపరి డిస్కషన్ అంతా అర్థమవుతూ ఉంటుంది. అసలు మనకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది అని చూసుకున్నట్లయితే మోషన్ వెళ్ళే చివరి మార్గంనే మనం ఈ పిక్చర్లో క్రాస్ సెక్షన్ అంటాం. అంటే చుట్టూరా ఉన్నదాన్ని అడ్డంగా కోసి ఒక సైడ్ నుంచి చూసినట్లయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్లీ మోషన్ వెళ్ళే మార్గం అనేది ఒక పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్ని నిలువుగా కట్ చేసి ఒక సగం చూసినట్లయితే మనకు ఏమేం కనిపిస్తుంది అని చూసుకున్నట్లయితే పైనున్న పోర్షన్ని మనం రెక్టమ్ అంటాం, కిందున్న పోర్షన్ని యానల్ కెనాల్ అంటాం. సో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రెక్టమ్ అనేది డ్యామ్ లాంటిది, ఈ యానల్ కెనాల్ అనేది డ్యామ్ గేట్స్ లాంటిది. అంటే ఈ రెక్టమ్ అనబడే డ్యామ్లో నీళ్ళ బదులు మోషన్ వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ మోతాదుకి మించి చేరుతుందో అప్పుడు పైన బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుంది గేట్స్ ఎత్తేయాలి అని. గేట్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు ఈ పిక్చర్లో ఇది మోషన్ వెళ్ళే మార్గం అనుకుంటే మనకు ఈ మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల, అంటే సపోజ్ ఇది మోషన్ వెళ్ళే మార్గం అంటే దానికి చుట్టుపక్కల మనకి మోషన్ పైన కావచ్చు లేదా గ్యాస్ పైన కూడా కంట్రోల్ ఉండేలా ఉండే కండరాలనే మనం స్పింక్టర్స్ అని అనుకుంటాం. ఈ స్పింక్టర్స్లో కూడా మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే 2 స్పింక్టర్స్ ఉంటాయి. బయట ఉండే స్పింక్టర్ ఒకటి, లోపల ఉండే స్పింక్టర్ ఒకటి. బయట ఉన్న స్పింక్టర్నే మనం ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం, లోపల ఉన్న స్పింక్టర్నే ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం. సో ఈ 2 స్పింక్టర్స్, ఈ 2 కండరాలు చేసే పని ఒకటే, మోషన్ పైన కానీ గ్యాస్ పైన కానీ కంట్రోల్ ఉండేలా చేయడం. కానీ అవి పనిచేసే పద్ధతి వేరువేరుగా ఉంటుంది. ఎలా చెప్పవచ్చు అంటే ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్, బయట ఉండే స్పింక్టర్ అనేది కంప్లీట్లీ మన చెప్పు చేతల్లో ఉంటుంది. మనం కావాలంటే ముడుచుకోవచ్చు, మనం కావాలంటే తెరుచుకోవచ్చు, మనం కావాలన్నప్పుడు మూయచ్చు, లేదు అన్నప్పుడు తెరుచుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఉదాహరణకి నిద్రపోతున్నాము లేదంటే మత్తుగా పనుకొని ఉన్నాము, అప్పుడేమవుతుంది మోషన్ అని కానీ గ్యాస్ కానీ మనకు లీక్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మన కంట్రోల్లో లేకుండా పనిచేసే కండరాలే ఈ ఇంటర్నల్ స్పింక్టర్. ఉదాహరణకి ఎట్లా చెప్పవచ్చు అంటే ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది కాళ్ళు చేతులు లాంటివి, కావాలంటే మర్చుకోవచ్చు, కావాలంటే తెరుచుకోవచ్చు. ఇది మన చెప్పు చేతుల్లో ఉంటుంది, దాన్నే వాలంటరీ మజిల్ అంటారు. అదే ఇంటర్నల్ స్పింక్టర్, లోపల ఉన్న స్పింక్టర్ అనేది గుండె లాంటిది. మనం ట్రెడ్మిల్ పై పరిగెత్తేటప్పుడు కానీ ఆర్ సడన్గా కళ్ళ ముందు యాక్సిడెంట్ చూస్తే మనకు తెలియకుండానే మన హార్ట్ బీట్ అనేది పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం. అదేం మనల్ని చెప్పి చేయదు, దానిపాటికి అది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనేది కూడా మన చెప్పు చేతల్లో ఉండకుండా దానికి అనుగుణంగా అది పనిచేస్తూ ఉంటుంది. సో మనకి ఇవన్నీ తెలుసుకున్నాక అసలు ఫిషర్ అంటే ఏంటి, అసలు హైదరాబాద్కి ఈ జబ్బులకి సంబంధం ఏంటి అని చూసుకుంటే మీకందరికీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది ఏంటి, బిర్యానీ కావచ్చు. ఇప్పుడిప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ హోటల్స్ చాలా కలకల్లాడుతున్నాయి. ఏ టైంలో వెళ్ళినా అందరూ చిన్న హోటల్ కావచ్చు, బాగా హ్యాపెనింగ్ హోటల్ కావచ్చు, వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువగా మనం ఈ బిర్యానీలని, మండీ హౌస్లని ఇలా వింటూ బాగా నాన్ వెజ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్కి దారి తీస్తున్నది అని మీకు ఎంతమందికి తెలుసు? అసలు ఈ బిర్యానీస్కి వీటికి సంబంధం ఏంటి అని చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కామన్గా
పార్టీస్ జరిగిన ఆర్ జనరల్లీ కూడా హోటల్కి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఎక్కువ మంది తీసుకునేది ఏంటి? నాన్ వెజిటేరియన్. ప్రపంచంలో ఎవరైనా సరే నాన్ వెజిటేరియన్ తీసుకున్న తర్వాత జనరల్లీతో పోల్చుకుంటే నాన్ వెజిటేరియన్ తీసుకున్న తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు స్ట్రెయినింగ్ ముక్కడం అనేది కొంచెం నార్మల్లీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది ఎంత ఎక్కువ ఉంటుంది అనేది మనం ఎంత నాన్ వెజ్ తీసుకున్నాము, ఎంత పీచు పదార్థం తీసుకున్నాము, ఎంత నీటి శాతం తీసుకున్నాము అనే దానిపైన నిర్ధారణ అవుతూ ఉంటుంది. ఒకవేళ బాగా నాన్ వెజ్ తీసుకున్నారు, పీచు పదార్థం అసలే తీసుకోవట్లేదు, వాటర్ కంటెంట్ తీసుకోవట్లేదు అండ్ ఫిజికల్ యాక్టివిటీ అసలు శారీరక శ్రమ అనేది ఏమీ లేని పక్షంలో ఏమవుతూ ఉంటుంది? మనకు జనరల్లీ కూడా ఆహారం పరంగా చూసుకుంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. ఈ మూడిట్లో బాగా సులువుగా జీర్ణమయ్యేది ఏంటి అని చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ అంటాం. కష్టంగా జీర్ణమయ్యేవి ఏంటి అంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అని అనుకుంటూ ఉంటాం. సో నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి? మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మసాలాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసుకున్న తర్వాత ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఏమవుతుంది ఈ ఫిషర్ కేసెస్లో అని చూసుకున్నట్లయితే మనకి మోషన్ వెళ్ళే మార్గం కూడా మీరు బాగా గమనించినట్లయితే ఇలా ఒక కొనికల్ షేప్లో ఉంది. అంటే పైన బాగా వెడల్పుగా ఉంది, కింద భాగంలో చూసుకున్నట్లయితే బాగా సన్నబడ్డం జరిగింది. సో ఇక్కడ ఏర్పడిన మోషన్ అంతా బాగా గట్టిగా వచ్చినట్లయితే ఈ సన్నటి మార్గం ద్వారా ఈ మోషన్ అనేది సరిగ్గా పాస్ కాక బాగా స్ట్రెచ్ అయిపోయి, ఒకవేళ ఉదాహరణకి రబ్బర్ బ్యాండ్ తీసుకొని గట్టిగా లాగినట్టయితే ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట తెగి కూర్చుంటుంది. అలాగే మోషన్ వెళ్ళేటప్పుడు బాగా ముక్కడం వల్ల ఇక్కడ చివరి భాగంలో ఒక చీలినట్టు, ఒక చిట్లినట్టు వస్తే దాన్నే మనం యానల్ ఫిషర్ అని అనడం జరిగింది. ఈ ఫిషర్తో పాటు ఎక్కువ మంది ఏం చెప్తూ ఉంటారు అంటే మోషన్ వెళ్ళే మార్గం దగ్గర పిలకల్లాగా ఏవో తగులుతున్నాయి అని అంటూ ఉంటారు. వాటినే మనం స్కిన్ ట్యాగ్ అని అంటూ ఉంటాం. అసలు ఈ యానల్ ఫిషర్ స్కిన్ ట్యాగ్ ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే ఈ పిలకలు అసలు ఎక్కువ మంది పైల్స్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ పైల్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఫిషర్ స్కిన్ ట్యాగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ స్కిన్ ట్యాగ్ అనేది ఫిషర్లో ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఇదే మోషన్ వెళ్ళే మార్గం అనుకుందాం, ఇక్కడ చీలింది అనుకున్నాం. జనరల్లీ కూడా మనకి ఎక్కడన్నా కట్ అయితే ఏమవుతుంది? కింద నుంచి కండ పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఫిషర్లో కూడా ఒకవేళ సపోజ్ ఈ మోషన్ వెళ్ళే మార్గం ఈ పైప్ అనుకుంటే ఈ చివరి భాగంలో చీలినట్లయితే ఏమవుతుంది? కండ అనేది చీలింది ఇక్కడ కాబట్టి కండ కింద నుంచి పెరగాలని చూస్తుంది. కానీ మోషన్ వెళ్ళినప్పుడల్లా ప్రెషర్ పైనుంచి ఉండడం వల్ల ఈ 2 ఫోర్సెస్ కొలాప్స్ అయిపోయి మనకు కండ బయటకు జారినట్టు సాగుతూ ఉంటుంది. సో కండ ఏదైతే పెరిగి సాగి బయటకు వస్తుందో దాన్నే మనం స్కిన్ ట్యాగ్ అని అంటూ ఉంటాం. సో మనకి ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి మనకు చీలితే దాన్నే యానల్ ఫిషర్ అని అనడం జరిగింది. సరే, యానల్ ఫిషర్ ఉంటే తర్వాత ఏమవుతుంది, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే జనరల్లీ ఈ చీలిక, ఈ ఫిషర్ అనేది పెద్ద చీలికేం కాదు. ఒక పెన్తో ఒక సన్నటి లైన్ గీస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కానీ అది చేసే విధ్వంసం అనేది విపరీతంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఇతర బాడీ పార్ట్స్లో చేతులపైన కానీ కడుపుపైన కానీ ఎక్కడైనా చీలితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? డ్రెస్సింగ్ అనేది వేసిస్తాం. సో దట్ దుమ్ము ధూళి ఇన్ఫెక్షన్ అనేది కాకుండా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ అవయవానికి రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దట్ అది మానిపోయేటట్లు. అదే ఈ దురదృష్టవశాత్తు ఏ అవయవంలో ఏమవుతుంది? మనం రెస్ట్ అనేది ఇవ్వలేము అండ్ డ్రెస్సింగ్ అనేది కూడా చేయలేము. సో దీనివల్ల ఫిషర్లో నార్మల్ బాడీ పార్ట్స్తో పోల్చుకుంటే ఈ బాడీ పార్ట్లో హీలింగ్ అనేది కొంచెం డిలేడ్గానే ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో మాత్రము మనకి సర్జరీనే మార్గం అవుతుంది. అది ఎప్పుడు ఎవరికి అవసరం అవుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా చేయాల్సిన పదం ఏంటి అంటే నాన్ వెజ్ అనేది ఆపేయాలి అండ్ మైదా ప్రోడక్ట్స్ అనేవి కూడా ఆపేస్తూ ఉండాలి. ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఏవి అంటే హై ఫైబర్ డైట్ అంటాం. అంటే ఆహారంలో పీచు పదార్థం అనేది బాగా ఉన్నప్పుడే మోషన్ వెళ్ళేటప్పుడు రాపిడి తగ్గి ఈ ఫిషర్ అనేది మానడం అనేది జరుగుతుంది. ఒకవేళ లేదు మోషన్ టైట్గానే వస్తుంది, నాన్ వెజ్ తింటూనే ఉంటే ఏమవుతుంది అని చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ మోషన్ చుట్టూరా ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో
ఈ స్పింక్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మాటి మాటికి ఈ చీలిక పైన రాపిడి అయ్యే కొద్దీ ఈ కండరాలు కూడా మరీ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి మూసుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే బాగా వెడల్పు ఉన్న మార్గం కాస్త కూడా ఇప్పుడు మూసుకుపోవడం వల్ల వారికి ఒకానొక స్టేజ్ తర్వాత మోషన్ సాఫ్ట్గా నార్మల్గా వచ్చినా గట్టిగా రాకపోయినా కూడా వారికి మోషన్ వెళ్ళే మార్గం ఇంత ఉన్నది ఇంత అయిపోవడం వల్ల వారికి ఫిషర్ అనేది జీవితంలో హీల్ అనేది అవ్వకుండా వారికి రోజు నరకయాతనలాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి కేటగిరీలో అంటే ఫిషర్ చాలా రోజుల నుంచి ఉంది అండ్ ఫిషర్ ఉన్న తర్వాత మోషన్ వెళ్ళే మార్గం బాగా వెడల్పుగా ఉన్నది కాస్త బాగా చిన్నబడిపోయితే వారికి మాత్రము సర్జరీ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకు సర్జరీ అవసరం అని చూసుకుంటే సపోజ్ ఉదాహరణకి ఒక డోర్ తీసుకుందాము. ఒక డోర్లో ఒక 70 కేజీల మనిషి ఈజీలీ వెళ్ళగలడు. అదే డోర్లో 140 కేజీల మనిషి అయితే కొంచెం కష్టంగా వెళ్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అదే డోర్ని సగం చేసినట్టయితే ఏమవుతుంది, 140 మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేకపోవచ్చు అండ్ ఈ 70 కేజీలు ఉన్న మనిషి కూడా మార్గం అనేది చిన్నదిగా అయిపోవడం వల్ల బాగా రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ఫిషర్ అనేది మానాలి అంటే ఏంటి, మోషన్ అనేది సాఫ్ట్గా రావాలి అండ్ మార్గం అనేది వెడల్పుగా ఉండాలి. ఒకవేళ ఇదే మార్గాన్ని బాగా చిన్నది చేసినట్లయితే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కష్టమే, ఇంకా ఈ ఫిషర్ బాగా తీవ్రంగా ఉన్న వారిలో మోషన్ దేవుడికి ఎరుకు గ్యాస్ పాస్ చేసినప్పటికీ కూడా మనకి నొప్పి అనేది బాగా ఉంటుంది. గ్యాస్ అనేది ఒక పదార్థమేం కాదు, బట్ పదార్థం కాకపోయినా కూడా ఈ మోషన్ వెళ్ళే మార్గం బాగా మూసుకున్న వారిలో గ్యాస్ పాస్ చేసేటప్పుడు కూడా నొప్పి ఉంటుంది. అలాంటి వారిలో మాత్రము తప్పకుండా సర్జరీ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ ఫిషర్ అనేది ఈ పైల్స్ అనేవి రాకుండా ఉండాలనే మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు అంటే హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు మేము ఏమి గమనిస్తున్నాము అంటే హైదరాబాద్లో హోటల్స్ ఈ బిర్యానీ అని మండీలకి ఎంత కలకలలాడుతుందో అదేవిధంగా ఇవన్నీ తినడం వల్ల వీటి వల్ల వచ్చే జబ్బుల వల్ల కూడా మా హాస్పిటల్స్ అనేవి కలకలలాడుతూ ఉన్నాయి. సో ఫుడ్ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో డెఫినెట్లీ మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం పడవచ్చు. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు మితంగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉండాలి అండ్ అధికంగా పీచు పదార్థము, అధికంగా నీటి శాతం, వాటర్ కంటెంట్ అనేది బాగా పెంచుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే పెంచుతారో అప్పుడే మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోగలరు. మీకు ఫర్దర్ ఈ ఫిషర్ గురించి కానీ పైల్స్కి సంబంధించిన జబ్బుల గురించి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఏమన్నా కావాలి అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ.